పెద్ద గబ్బిలో ఉందండి నల్లగా. దాన్ని పట్టుకుంటే దాంతో మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. జంతువు కూడా మాట్లాడుతుంది. ఇద్దరికి చాలా వాదోపవాదాలు జరిగినాయి. దాన్ని తీసుకెళ్లి గదిలో పక్క కిటికీ తెరిచి దాన్ని బయట పారవేశాడు. ఎప్పుడైతే అది బయట పారవేయడం జరిగిందో నా హృదయం అంతా తేలికైపోయింది. మాది వేమగిరి గట్టు గ్రామం అండి. నా తల్లిదండ్రులు కాశీ మీరా సాహెబ్ గారు, బయ్యమ్మ గారు లేక మొదటి కుమారుణ్ణి. నా తర్వాత మా తమ్ముడు ఇద్దరం. నేను జన్మించిన తర్వాత నా తల్లిదండ్రులు అన్నవరం తీసుకెళ్ళి అక్కడే పుట్టింటికలు తీయించి అక్కడే సత్యనారాయణ అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది. ఆ రీతిగా మేము ప్రతి సంవత్సరము అన్నవరం వెళ్ళడం, తల గుండు కొట్టించుకోవడము ఇది మాకు ఆచారము. నా పూర్వీకులు కూడా మా తండ్రి విగ్రహారాధికుడు, అలాగే మా అమ్మమ్మ కూడా కుటుంబం కూడా విగ్రహారాధన సంబంధమైన. మా అమ్మమ్మ కొండాలం పూనకం పూనేది, మా తాతయ్య పోతురాజు పూనకం పూనేవాడు. ఈ రీతిగా మా నాయనమ్మ కూడా రుద్రాలు అయిపోయాక మరి ఆమె కూడా విగ్రహారాధన కుటుంబమే. ఈ రీతిగా మా జీవితం విగ్రహ సంబంధంగానే ఉంటూ ఉండేది. నా తండ్రి అయితే మరి ఈ విజయవాడ కనకదుర్గ ఆరాధ భక్తుడు. ప్రతి నెలకు ఒకసారి ఒక కోడిని ఆ దుర్గ పేరట కోసి దాన్ని మేము భుజిస్తూ ఉండేవాళ్ళం. అలాగే మా ఇంట్లో కూడా గేదెలుంటే మా గేదెలకు కూడా చిన్నదుర్గమ్మ, పెద్దదుర్గమ్మ, చిన్నదుర్గమ్మ ఈ రకంగా పేర్లు పెట్టి వాటిని పిలిస్తే అవి కూడా ఆ రీతిగానే పేరు పెట్టి పిలిస్తేనే వచ్చాయి. అటువంటి విగ్రహ సంబంధమైన కుటుంబంలో నేను పెరుగుతూ బాల్యము, అలాగే హై స్కూల్ విద్య, బాల్యం కూడా వేమగిరి గ్రామంలోనే ప్రైమరీ స్కూల్లో చదివాను. హై స్కూలు ధవళేశ్వరం బాయ్స్ హై స్కూల్లో మరి విద్యను అభ్యసించడం జరిగింది. ఆ రీతిగా ఇంటర్మీడియట్ కూడా రాజమండ్రి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అక్కడ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని తర్వాత నేను ఇంజనీరింగ్కి వెళ్ళాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఇంజనీరింగ్కి ప్రయత్నం చేసినప్పుడు మొదటిసారి ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా ఉండేది. అప్పుడు వెయిటింగ్ లిస్టులో వస్తే ఆ సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ పాడేరు అరకు వ్యాలీ వెళ్ళి యాక్సిడెంట్ అయితే అవి క్యాన్సిల్ చేశారు. అప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు. తర్వాత వెళ్ళినప్పుడు బాబు సీట్లు అయిపోయినాయి అన్నారు. నేను అక్కడే వైజాగ్లో ఉండిపోయి ఆ సంవత్సరం వృధా అయింది. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళా ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఇంటర్మీడియట్ మార్కులు తీసేసి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పెట్టారు. అప్పుడు ఏపీ ఎంసెట్ మొట్టమొదటి బ్యాచ్ అన్నమాట. అప్పుడు కూడా నేను మరి నా యొక్క విగ్రహ సంబంధంగానే పూజలు పునస్కారాలతో రాశాను. ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు సీట్ నాకు. తర్వాత పాలిటెక్నిక్ కూడా జాయిన్ అయ్యాను శ్రీకాకుళంలో. ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్లో తర్వాత ఇంటర్వ్యూలో పిలిచి సీట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. ఇంతవరకు మరి నా యవ్వన దశ అంతా కూడా 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగు జాయిన్ అయ్యే వరకు విగ్రహారాధన సంబంధంగానే జీవించేవాడిని. ప్రతి శనివారం మా ఇంట్లో పూజలు జరిగేవి. అందులో మా నాన్న తర్వాత నేను ప్రధానంగా ఉండేవాడిని. ప్రతి శనివారం ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ అనంతరము మేము బయటికి వచ్చేవాళ్ళం. ఆ రకంగా జీవిస్తూ ఇంజనీరింగ్కి ఆంధ్ర యూనివర్సిటీ రాగానే అప్పటిదాకా
తల్లిదండ్రుల భయంలో ఉన్నటువంటి నేను వైజాగ్ రాగానే స్వేచ్ఛ లభించింది. ఇక వైజాగ్ వచ్చాక ఇంకా విగ్రహారాధన ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే అక్కడ సింహాచలం, ప్రతి శనివారం సింహాచలం వెళ్తుండేవాడిని, ప్రతి సెకండ్ సాటర్డే అన్నవరం వెళ్తుండేవాడిని, ప్రతి శుక్రవారం కూడా అక్కడ కనక మహాలక్ష్మి కోవిల ఉంటుంది, అది వైజాగ్లో ఫేమస్ అన్నమాట. ఆ రీతిగా విగ్రహారాధన ఇంకా వెచ్చలవిడిగా తిరగడం అలవాటైంది. భయం లేదు, తండ్రి భయం అంటే తండ్రి దూరంగా ఉన్నాడు కాబట్టి ఇష్టానుసారంగా జీవించడం, తిరగడం, సినిమాలు, ఈ రీతిగా స్నేహితులతోటి. ఈ మధ్యలో అంబేద్కర్ ఆ యొక్క భవన్కి సంబంధించిన అంబేద్కరిజం, దాంతోపాటు ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళతో కొంచెం తత్సంబంధాలు. వారు వచ్చి మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడుతూ మమ్మల్ని కొంచెం ప్రోత్సాహపరిచేవారు. విప్లవ గీతాలు వినేటప్పటికీ రక్తము ఉడుకుతూ ఉండేది అన్నమాట. ఆ రీతిగా వాళ్ళు మాత్రం రమ్మనేవారు మమ్మల్ని, కానీ నేను ఎప్పుడు కూడా ధైర్యం చేసి వెళ్ళలేదు. ఆ రీతిగా అటు అంబేద్కరిజం, ఇటు ఆర్ఎస్యు సింపతిగా ఉంటూ యూనివర్సిటీలో ఏదైనా పని ఉండి బయట నుంచి వచ్చే అందరికీ కూడా మరి నేనే ఆతిథ్యం ఇచ్చేవాడిని. నా దగ్గరే నా రూములకి వచ్చి నా రూమ్లో ఉండి వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకొని ఆ రీతిగా ఉన్నటువంటి పరిస్థితి నేను నేనే కల్పించుకుని నేనే నా యొక్క స్టడీస్ అంతా కూడా నాశనం చేసుకున్నాను. అలాగే అందుకు కారణం ఏంటంటే సీనియర్స్ కొంతమంది ఏమనేవారంటే చదువుతుంటే, ఎప్పుడే నువ్వు డిగ్రీ పట్టుకెళ్ళిపోదామని చదువుతున్నావా అనేసి మమ్మల్ని నిరుత్సాహపరిచేవారు. చదువుకోకూడదు కావాలనుకొని స్టడీని నెగ్లెక్ట్ చేయడం, ఆ రీతిగా అన్నీ కూడా ఎక్కువగా సినిమాలు, ఎక్కువగా ఫ్రెండ్స్తో తిరగడం వైజాగ్ అంతా. అలాగే ఈ యొక్క ప్రేమ వివాహాలు చేయడం, ఇదొక మాకు దినచర్య అయిపోయింది. ఈ రకంగా మొత్తం నా యొక్క స్టడీస్ కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఉండిపోయినాయి, సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఉండిపోయినాయి. థర్డ్ ఇయర్ ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు కంప్లీట్ అయితేనే థర్డ్ ఇయర్కి ప్రమోట్ చేస్తారనమాట. అప్పుడు డిటెన్షన్ విధానం ఉండేది. అప్పుడు మమ్మల్ని కొంతమందిని ఇలాగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వన విద్యార్థులందరినీ కూడా డిటైన్ చేసి ఇంటికి వెళ్ళిపోండి బాబు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వద్దరు కానీ అన్నారు. అప్పుడు నేను సత్యాన్వేషణ ప్రారంభించాను. ఇంతవరకు నేను పూజ చేసినటువంటి దేవుళ్ళందరికీ కూడా పేరు పేరున తలంతా మొక్కుకొని మరి తిరుపతి నుంచి విజయవాడ, అప్పనపల్లి, సింహాచలం, ఆ యొక్క వైజాగ్లో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి, వీళ్ళందరికీ ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన అంటే ఆ గుడికి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చొని ధ్యానం చేసేవాడిని. చేత ఈ రీతిగా నాకు ఏ విధమైనటువంటి విడుదల కలగలేదు. కానీ ఒకరోజు అనుకోని రీతిగా నా స్నేహితుడు నా దగ్గరికి వచ్చి, నేను ఒక స్థలంకి వెళ్తున్నాను వస్తావా అన్నాడు. సరే వస్తానురా నేను కూడా అన్నా. తీరా అక్కడికి ఏంటంటే పోర్ట్ క్వార్టర్ దగ్గర ఈ ఆర్సిఎంఎల్ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర వెళ్ళినప్పుడు బయట ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువ మీద యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ మీద కాళ్ళ దగ్గర, చేతుల దగ్గర ఎర్రటి రక్తం కారుతున్నట్టుగా ఒక సింబల్ అన్నీ చూసిన తర్వాత ఆ సిలువను చూస్తూ ఏడుస్తూ, ఓ యేసుప్రభువా, నువ్వు నిజంగా దేవుడు అయితే నేను డిటైన్ అయిపోయాను, నన్ను కాపాడి మరి నేను ప్రమోట్ అయ్యేటట్టుగా చేస్తే నేను నిన్నే కొలుచుకుంటాను, ఎందుకంటే నాకు అప్పుడు ప్రార్థన ఏం తెలియదు, నిన్నే కొలుచుకుంటాను అని ఒక ఏడుస్తూ ఆ రీతిగా నేను మనవి చేసి అక్కడి నుంచి
ఆ రాత్రి మేము బయటికి వెళ్ళాం, సినిమాకి వెళ్ళాం. ఆ రీతిగా సినిమా చూసి రాత్రి ఎప్పుడో రూమ్కి వచ్చి పడుకొని తప్పుడికి ఉదయాన్నే మా ఫ్రెండ్స్ లేపి, అరే సత్యనారాయణ మిమ్మల్ని ప్రమోట్ చేశారా అన్నారు. ప్రమోట్ చేయడం ఏంటంటే, నేను ఏ రోజైతే ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మనవి చేశానో ఆ రోజు సాయంకాలమే యూనివర్సిటీ సిండికేట్ మీటింగ్ పెట్టి ఈ డిటెన్షన్ అనేది తీసివేద్దాం, ప్రమోట్ మామూలుగా పరీక్షలు ఉన్నా కూడా వాళ్ళని ప్రమోట్ చేసేద్దాం, డిటెన్షన్ తీసేద్దాం అనేసి డిటెన్షన్ అనేది ఎత్తేసారు. అది నాకు ఒక వరంగా లభించడం. వెంటనే నేను చేసిన మొట్టమొదటి క్రియ ఏంటంటే, అప్పటిదాకా నా గదిలో తిరుపతికి సంబంధించిన బొమ్మలు, విజయవాడకి సంబంధించిన బొమ్మలు, విగ్రహాలు అన్నీ పెట్టుకుని రోజు అగరబత్తి వెలిగించేవాడిని. వాటికి ఇవన్నీ కూడా ఇలాగ తీసుకెళ్ళి చేశాను నేను మా హాస్టల్లో. అప్పటిదాకా మా హాస్టల్లో ఈ ఫెలోషిప్ వారు యూత్ మధ్య పరిచయం చేస్తూ ఉండేవారు. అక్కడికి మా బంధువు పురుషోత్తం గారని ఆయన వచ్చి, తమ్ముడు రా అంటే నాకు ఖాళీ లేదనేవాడిని. ఎప్పుడైతే ఈ క్రియ నాకు జీవితంలో జరిగిందో అప్పటి నుంచి అక్కడ ఆ సహవాసంకి, అంటే యవనస్తులు గుడికి వెళ్తుండేవాడిని. వాక్యం తెలియదు నాకు, సరే క్రమంగా వెళ్తున్నాను. గుడికి మందిరానికి కూడా రమ్మనేవారు. వస్తామంటే ఇలాగా నా స్నేహితులందరూ కూడా ఆదివారం పొద్దున్నే తయారయ్యి వాళ్ళ చర్చిలకు వెళ్తుండేవారు. నేను కూడా వాళ్ళతో బయలుదేరి వెళ్తుండేవాడిని. కానీ అక్కడ సరిగ్గా ఏ టైంకి వెళ్ళేవాళ్ళమంటే, ప్రతిరోజు నాకు తెలీదు, ఎలాగ వెళ్ళాలో తెలీదు, వాళ్ళతో వెళ్తుండేవాడిని. సరిగ్గా మేము వెళ్ళే సమయానికి కానుక పడుతుండేవారు. లేదా ఒకవేళ కొంచెం త్వరగా వెళ్ళామంటే ఆ పైన గ్యాలరీలో కూర్చోబెట్టేవారు, తీసుకెళ్ళేవారు నన్ను. ఆ గ్యాలరీలో కూర్చున్న వాక్యం వినాలి అంటే వాక్యం వినడానికి కాదు, యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా గ్యాలరీలో ఉండేవారు. అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి పక్కన ఒకరు కూర్చొని చేతుల మీద పెన్నులతో రాసుకోవడం. అక్కడ నాకు ఎందుకో సరైనదిగా అనిపించలేదు. సరే, ప్రతి శుక్రవారం హాస్టల్లో యవనస్తుల మధ్య జరుగుతున్న పరిచర్య వాక్యం అంటూ ఉండేవాడిని. ఆ ఆదివారం అక్కడికి వెళ్తుండేవాడిని. ఇక్కడ వాక్యానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి నాకు పొంతన కుదరలేదు. అంచేత నేను ఆ వైజాగ్ చర్చికి వెళ్ళడం మానేసి అక్కడ ఈ ఫెలోషిప్ వల్లే అప్పుడు పిలిచినప్పుడు వాళ్ళతో వెళ్ళడం ప్రారంభించాను. వాక్యం వింటున్నప్పుడు వాక్యం ద్వారా ప్రేరేపించబడుతున్నాను. నేను పాపిననే గ్రహించుకుంటున్నాను, సరి చేసుకుందాం అనుకుంటున్నాను. వాక్యమేమో దైవజనులు చెప్పేదేమో పాపం చేసావు నువ్వు, నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టనేవారు. ఆ రీతిగా నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం అనుకుంటూ ఆ రీతిగా వాయిదాలు వేస్తూ ఉన్నాను. సరిగ్గా 86 వరదలు, ఆగస్టు 86లో ఇలాగా ఆగస్టు 16వ తారీఖున వరద వచ్చినప్పుడు మన ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. మేము ఆ రోజు అక్కడి నుంచి ఈ గోదావరి జిల్లా వాళ్ళందరం కూడా ట్రైన్లో రావడం జరిగింది. రాజమండ్రి వచ్చి దిగితే మా ప్రాంతం అంతా మునిగిపోయింది. పోలీస్ స్టేషన్ దాకా కాదు, ఆ దుర్గా ట్యాక్సీ దాకా వెళ్ళినప్పుడు అక్కడికే వాటర్ వచ్చిందనమాట. అక్కడంతా పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగితే, బాబు వేమగిరి గట్టు అయితే మునిగిపోయిందయ్యా, వేమగిరి గట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మరి వేమగిరి కొండ మీదకి వెళ్ళిపోయారు అని అక్కడ అప్పుడు ఎస్పీ గారు ఒక ఆయన వచ్చారు, రతన్ గారని, ఆయన చెప్పాడు అనమాట, మీ వేమగిరి గట్టులందరూ వేమగిరి కొండ మీద ఉన్నారని. ఆ రాత్రి ఆ దుర్గా ట్యాక్సీ దగ్గరే ఉండి ఎప్పుడు తెల్లవారుతుందని చూసి తెల్లవారుజామున బయలుదేరి వెనక నుంచి వేమగిరి కొండ మీదకి చేరుకున్నాం. వేమగిరి కొండ మీద చేరుకుంటే మా యొక్క తల్లిదండ్రులు, మా బంధువులందరూ కూడా కొండ మీద సురక్షితంగా ఉన్నారు. అప్పుడు దేవుని వాక్యం గుర్తొచ్చింది. ఎందుకంటే అప్పుడే నేను ఈ లోతుని నాశనం చేయడానికి ఆ కథ దైవజనులు చెప్తే, అబ్రహాం గారు మొదట 50 మంది, తర్వాత 40 మంది, ఆ తర్వాత 30 మంది, ఆ తర్వాత 10 మంది ఉన్న
ఆ వర్తమానం అప్పుడే విన్నాను ఆదివారం నాడు. నాకు ఇక్కడికి రాగానే అంటే మా గ్రామంలో 10 మంది కూడా లేరనమాట. అందుచేత ఈ గ్రామం పతనం అయిపోయింది. అందుచేత నేను కూడా పాపినే అనుకుని గ్రహించుకుని నేను వెళ్ళిన తర్వాత మారు మనసు పొందాలి, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి అని ఒక తీర్మానంతో మళ్ళా వైజాగ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా వెంటనే దైవజనులు ఒక వర్తమానం చెప్తున్నారు, అంజూరపు చెట్టుని గురించినటువంటి ఉపమానం. 3 సంవత్సరాల నుంచి ఫలాలు చూస్తున్నాను కానీ ఫలాలు ఫలించట్లేదు, అంచేత దీన్ని నరికివేయి అనేటప్పటికి ఆ 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వ్యక్తిని ఎవరంటే నేనే అని నేను గ్రహించుకొని దైవజనుడు వర్తమానం అయిపోయిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ 3 సంవత్సరాలు ఫలాలు లేని స్థితి నాదే, పాపాన్ని ఒప్పుకుందాం అనుకుంటున్నాను, వాయిదా వేస్తున్నాను, నన్ను క్షమించండి అని బొల్లుని ఏడ్చాను అనమాట. దైవసేవకులు నా కోసం ప్రార్థన చేశారు, పాపాలన్నీ ఒప్పుకోమన్నారు. అక్కడి నుంచి నా పాప స్థితి అంతా కూడా తెలిసినవన్నీ ఒప్పుకున్నా, విడిచిపెట్టా. అలాగే బస్సుల్లో టికెట్లు లేకుండా, అలాగే ట్రైన్లో టికెట్లు లేకుండా ఈ రీతిగా అన్ని ప్రతీదీ ఒప్పుకొని దేవుని సన్నిధిలో రక్షణ కోసం ఎదురు చూసినప్పుడు మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాను. ప్రార్థన చేసుకో బాబు, దేవుడు దర్శిస్తాడు, దేవుడు మాట్లాడతాడు నీతో అన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో ఆ రీతిగా సరి చేసుకుంటూ ఉంటే దేవుని వాగ్దానం రావట్లేదు. కానీ ఇంకా ఏదో ఉంటుంది బాబు, ప్రతి పాపం కూడా మరి నీవు ఒప్పుకుంటేనే దేవుడు నీతో మాట్లాడతాడో ఆ రీతిగా దైవజనులు చెప్పినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అనేక ఆలోచనలు, అనేక సందేహాలు వస్తుండేవి. మరి ఆయన దేవుడని నాకు తెలియదు కానీ ఒక స్వరం వినపడుతూ ఉండేది, నిన్ను యోసేపు వలె చేస్తాను, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు సందేహపడుతున్నావు, నేను నీకు తోడై ఉంటాను. అలాగే దేవుని వాక్యం ఒకటి ఒక ప్రత్యక్షంగా కనపడుతుండేది నాకు. నన్ను నమ్ముకున్న వారందరూ కూడా నా పరిశుద్ధ పర్వతాన్ని స్వాధీనపరుచుకుంటారు అనే ఒక వాక్యం నా కళ్ళ ముందు కనపడుతూ ఉండేదన్నమాట. ఆ వాక్యం ఎక్కడుండేదో నాకు తెలియదు, కానీ తర్వాత చూసినప్పుడు అది యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. ఆ రీతిగా నాకున్న భయాలు, నాకున్న ఆందోళనలు, నాకున్న చింతలు అన్నిటికీ ఆయన సమాధానం చెప్తుండేవాడు ప్రతి విషయంలో కూడా. ఆ రీతిగా దేవుని సన్నిధిలో కనిపెడుతుంటే నేను చిన్నప్పుడు నా మేనమామ మీద ఒక ప్రతీకారం చేశాను అనమాట. అది కూడా దేవుడు చూపించాడండి. వెంటనే ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను. అలాగే నా మేనమామ కూడా ఉత్తరం రాసి, నేను పలానా విషయంలో నేను తప్పు చేశాను, నీ ఎడల నన్ను క్షమించండి అని. అలాగే నా తల్లిదండ్రులకు కూడా ఆ విషయం ఉత్తరం రాసి నేను సరి చేసుకుని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు నాకు ఆ రాత్రి ఒక పెద్ద దర్శనాన్ని ఇచ్చాడండి. అది ఫిబ్రవరి నెల 1987 ఫిబ్రవరి. ఆ ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు ఆ దర్శనంలో నా పక్కనే పెద్ద బోసాన్ లాంటి పెట్టి ఉందండి. ఆ పెట్టంతా బూజుతో ఉంది, పైనంతా కూడా దుమ్ము పట్టి. ఒక పెద్ద ఆజానుభావుడు అనమాట, చాలా పొడవున్నాడైనా, తెల్లటి బట్టలు ధరించుకుని తెల్లని ఆ యొక్క తల వెంట్రుకలతో వచ్చి ఆ పెట్టిని దులిపి, ఆ దుమ్మంతా దులిపేసి ఆ పెట్టి తెరిచి అందులో చేయి పట్టి పైకి లేచేటప్పటికి పెద్ద గబ్బిలో ఉందండి నల్లగా. దాన్ని పట్టుకుంటే దాంతో మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. ఆ జంతువు కూడా మాట్లాడుతుంది. ఇద్దరికీ చాలా వాదోపవాదాలు జరిగినాయి. జరిగిన తర్వాత ఆయన దాన్ని తీసుకెళ్ళి ఆ గదిలో పక్క కిటికీ తెరిచి దాన్ని బయట పారవేశాడు. ఎప్పుడైతే అది బయట పారవేయడం జరిగిందో నా హృదయం అంతా తేలికైపోయిందండి. మామూలు తేలిక కాదనమాట, గాల్లో తేలిపోయినట్టుగా అయిపోయింది నా మనసు అంతా. లేచిపోయాను, నిద్ర లేచి చూస్తేడికి ఎంత సంతోషం అంటే ఎప్పుడూ అంత సంతోషం తెలీదు. తిండి తింటే సంతోషము, రకరకాల సంతోషాలు చూసాం కానీ ఈ సంతోషం నాకు తెలియదు. సరే ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటే దేవుని స్తుతిస్తున్నాను.
నాకు వచ్చిన పాటలన్నీ పాడేసుకుంటున్నాను. అప్పటికే కరెక్ట్గా టైం చూస్తే 5 అయింది, మంచి చలి, ఫిబ్రవరి. సరే ప్రభువా, మరి ఇది నాకు ఏమైందో తెలియదు, నాకు ఈ సంతోషం ఇచ్చావని ప్రార్థన చేసుకుంటే మరి దేవుడు యెషయా గ్రంథము తెరవమంటే యెషయా గ్రంథం తెరిచాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 21 చివరి నుంచి చూస్తే అక్కడ ఉంటుంది, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపాలను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లు కొనుము. ఈ మాటలు ఇక అసలు నా కళ్ళంట ఆ రోజే కదండి, ఈరోజు కూడా అదే ఆనందం, అదే సంతోషం. వెదకని నన్ను ప్రభు రక్షించాడు. నా పాపం క్షమించబడ్డదనగానే అసలు ఎగిరి గొంతేసేటువంటి ఆ స్థితిలో ఉన్నాను. ఇంకా ఉండలేక మా దైవజనుడు గృహానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. మద్దిలిపాలెంలో ఉంటే ఇంకా వాళ్ళు లేవలేదు, 5:15 అయింది. ఆ చెల్లో తలుపు తడితే లేచి, బాబు ఏమైంది అంటున్నారు అని కిటికీలోంచి, ఏమైంది బాబు, జోసెఫ్ ఏమైంది అన్నారు. ఇంకా పేరు పెట్టలేదు. సరే తలుపు తీయగానే నా ముఖం వెలిగిపోతుందట. వెంటనే దైవజనుడు తమ్ముడు రక్షణ పొందాడు అనుకుని, తమ్ముడా ఏమైందంటే ఇలా అయిందని అంటే నన్ను కౌగిలించుకుని, తమ్ముడా దేవుడు నేను రక్షించుకున్నాడు, ఇక నుంచి నువ్వు దేవునికి నమ్మకమైన సాక్షిగా ఉండాలి అని మరి దేవుడు సేవకులు నన్ను బలపరిచి మళ్ళీ ప్రార్థన చేసి ఆ దినం వారితోటే ఉంచుకొని దేవుని సన్నిధిలో గడపడం జరిగింది. నేను మారుమనసు పొందిన దగ్గర నుంచి ఇక నా యొక్క కెరియర్ మీద దృష్టి పెట్టాను. అప్పుడు దాకా సబ్జెక్టులు అన్నీ మిగిలిపోయినాయండి. ఫస్ట్ ఇయర్ మిగిలిపోయినాయి, సెకండ్ ఇయర్ మిగిలిపోయినాయి, థర్డ్ ఇయర్ మిగిలిపోయినాయి. ఫైనల్ ఇయర్ కూడా నేను డిటైన్ అయ్యాను 1 సంవత్సరము. ఆ రీతిగా మరి దేవుని ముందు పెట్టుకుని దేవునితో సహవాసం చేస్తూ నా యొక్క సబ్జెక్టులు అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మరి దేవుని పరిచర్యలో దేవుని సన్నిధిలో గడుపుతూ సహవాసంలో ఉంటూ ఒకవైపుని పరిచర్యకి సేవకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆతురతతో ఉండేవాడిని. దైవజనులు కూడా నన్ను ప్రోత్సాహపరిచేవారు. కానీ ఏమన్నారంటే, ప్రార్థన చేద్దాం, సేవకు నేను పిలుచుకున్నాడు ఆయన, నీ వాగ్దానంలోనే నీవు సేవకుడుగా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ఉద్దేశం ఏంటో కనిపెట్టు, నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం దైవ సేవకులు చెప్పినప్పుడు, దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తున్నాడు బాబు, చేత జాబ్ చేస్తూ పరిచర్య చేసుకుంది కానీ అన్నారు. ఆ రీతిగా మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థించి కనిపెట్టినప్పుడు ఏపీఎస్సిబిలో ఏఈగా మరి అపాయింట్మెంట్ ఆర్డర్ పొందడం కూడా జరిగింది. ఆ రీతిగా నేను ఏఈగా పాల్వంచ కేటీపీఎస్లో మొట్టమొదటిగా అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అవ్వడం జరిగింది, ట్రైనీ అసిస్టెంట్ ఇంజనీర్ అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నా జీవితం అప్పటిదాకా దేవుని సన్నిధి, దేవుని వాక్యంతో నేను అక్కడికి వెళ్ళాక సహవాసం లేదండి. నాకు సహవాసం లేక మరి ప్రార్థన జీవితం కొరవడింది. నిరంతరము దేవుని సన్నిధి అనుభవించేవాడిని ఇక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక వాక్యం లేదు, ప్రార్థన లేదు, సహవాసము పూర్తిగా జీరో అనే చెప్పాలి. ఇక స్నేహితులు ఎక్కువయ్యారు. ఆ స్నేహితులతో పాటు నేను వాళ్ళతో కూడా తిరుగుతూ ఉండేవాడిని. ఇక తిండి, తాగుబోతోళ్ళు, ఇక తిరుగుబోతనం. నేను తాగేవాడిని కాదు, కానీ ఈ రకమైనటువంటి తిరుగుబోతనం నాకు అలవాటు పడింది. పతనం అయిపోయాను మరలా.
మరలా పడిపోయాను, పూర్తిగా మరలా పడిపోయాను. అప్పుడు మళ్ళా దైవజనులు నన్ను ఒకసారి వైజాగ్ పిలిచి, ఎలా ఉన్నావు నువ్వు అంటే, బాగానే ఉన్నానని చెప్పాను తప్ప నా నిజస్థితి చెప్పలేదు. లేదు నీవు సరే ఒకసారి ప్రార్థన చేయంటే ప్రార్థన రావట్లా. ఏమైంది తమ్ముడు అని అడిగారు నన్ను. అప్పుడు చెప్పాను, అన్న అక్కడ సహవాసం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. అప్పుడు నన్ను మరలా అయితే నువ్వు సెలవు పెట్టుకుని ఇక్కడ కొన్ని రోజులు ఉండు అని చెప్పినప్పుడు ఒక 10 రోజులు సెలవు పెట్టుకుని మళ్ళా వారితో గడిపి దేవుని సన్నిధిలో మళ్ళా కోల్పోయిన స్థితిని మరలా దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించాడు. మరి దైవ సేవకులు చెప్పారు, నీతిమంతుడు 7 మార్లు పడినా దేవుడు లేవనెత్తాడు. చేత ఇక నువ్వు మరలా పాపం జోలికి పోకు, నీవు ఏదో ఒక సహవాసంకి వెళ్ళు అన్నప్పుడు క్రమంగా దేవుని సహవాసంకి వెళ్తుండేవాళ్ళం. ప్రతి సంవత్సరం వైజాగ్ మరి సభలకు వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు వారితో గడుపుతూ మరి మిగిలిన దినాలు ప్రతి పునరుత్థాన దినము దేవుని సన్నిధికి వెళ్తుండేవాడిని. అలాగే నా వివాహం జరిగింది. వివాహం కూడా దేవుని కృప ద్వారా జరిగింది. తర్వాత నా భార్య, అలాగే నాకు దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. 2 బిడ్డల అనంతరము మరి పరిచర్య చేయాలనే ఆశ ఉంది కాబట్టి 2002లో నేను ఏలూరు నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఒక దైవజనుడు, బాబు మాకు కొద్దిగా సహాయం చేయంటే ఎర్రమిల్లిపాడు ప్రాంతంలో దోబచెర్ల నుంచి లోపలికి వెళ్ళాలి, ఒక 4 కిలోమీటర్లు. ఎర్రమిల్లిపాడు పరిచర్యలో దేవుడు నన్ను అక్కడ బలపరిచాడు. అక్కడ కూడా ఒక మందిరం కట్టించి అక్కడ పరిచర్యకి ఒక దైవజనుడిని ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకే ఇచ్చి అక్కడ మందిరము కొనసాగేటట్టుగా సహకరించేవాడిని వాళ్ళకి పరిచర్యలో. అలాగా దేవుడు విలేజ్ పరిచర్యని ఎందుకో దేవుడు నన్ను బలపరిచి ఆ రీతిగా ప్రోత్సాహపరిచేవాడు. ఆ తర్వాత ఇక ఈ వేమగిరి, ఈ చుట్టుపక్కల వీరవరం, అలాగే కడియం, పేపర్ మిల్ దగ్గర ఈ రీతిగా అప్పుడప్పుడు దేవుడు సేవకులు పిలిస్తే వెళ్తుండేవాడిని. తర్వాత 2007లో ఈ క్రీస్తు సహవాస సంఘ ఉద్యోగ సభలు జరిగాయి. ఆ సభలకు నన్ను అధ్యక్షుడిగా పిలిచారు. ఈ క్రీస్తు సహవాస సంఘ స్థాపకులైనటువంటి సామ్యలయ్య గారు. ఆయన పిలిచి ఆ సంవత్సరం అనుకున్నాను. తర్వాత 2008, 2009 ఆ రీతిగా ప్రతి సంవత్సరం నన్నే పిలవడము, ఈ సంఘానికి వచ్చి వాక్యం చెప్పడం జరుగుతుండేది. 2010లో బాబు నాకు కొద్దిగా సహాయం చేయాలి, మరి సంఘంలో కొంచెం నాకు సహాయపడు, నేను చెప్పి వద్దనే వరకు నువ్వే వాక్యం చెప్పాలి అని వచ్చినప్పుడు, సరే తప్పకుండా వస్తానండి, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య భారాన్ని కూడా మీతో పంచుకుంటాను, మీ సంఘాన్ని బలపరుస్తాను అని ఆ రీతిగా ఆ దైవ సేవకుడికి మాట ఇచ్చి మరి అప్పటి నుంచి ఈ సంఘాన్ని బలపరుస్తున్నాను. దైవ సేవకులు కొంత 5 సంవత్సరాల క్రితం దైవజనరాలు కాలం చేసింది, ప్రభువులో నిద్రించారు. ఆ తదుపరి దైవ సేవకుడు కూడా ప్రభునందు నిద్రించారు. అప్పటి నుంచి ఈ పరిచర్యను మరి పూర్తిగా దేవుని యొక్క కృపతో నడిపిస్తున్నాను. కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి, అయినా సరే వాటినన్నిటినీ అధిగమిస్తూ అవన్నీ దేవుని పాదాల దగ్గర పెట్టి దేవుణ్ణి ముందు పెట్టుకొని దేవుని కృపలో కొనసాగుతున్నాను. 2021లో నేను పదవీ విరమణ కూడా చేశాను. అప్పటి నుంచి ఇంకా సంఘ పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ సంఘంలో ఏది ఆశించకుండా, సంఘంలో నిధులు కానీ ఏది కూడా నేను ఆర్థికంగా దేన్ని నేను ఆశించకుండా
దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు, నాకు ఇచ్చిందే సంఘ అభివృద్ధి కోసం వినియోగిస్తూ సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి బలం పొందాలి, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొంది విశ్వాసిగా స్థిరంగా బలంగా జీవించాలి అనేటువంటి ఆశతోటి బలపరుస్తూ వస్తున్నాను. ఆ రీతిగా విశ్వాసులు కూడా నాతో కూడా సహకరించి నా వెన్నంటి నడుస్తున్నారు. ఆ రీతిగా సంఘాన్ని నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రీతిగా యవనస్తుల పరిచర్యలో కూడా కుంటుపడింది. ఎందుకంటే 21లో కోవిడ్ వచ్చి నేను కూడా కోవిడ్ బారిన పడి యవనస్తుల కూడిక ఆపేయడం జరిగింది. తర్వాత పిల్లలకి యాక్సిడెంట్ జరిగి అప్పుడు కూడా ఈ యొక్క యవనస్తుల కూడిక ఆపేయడం జరిగింది. మళ్ళా 2002లో నేను హార్ట్ స్టంట్ వేసుకోవడంతో అప్పుడు కూడా ఈ రీతిగా యవనస్తుల పరిచర్య ఆటంకపరచబడుతుందని మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండేవాడిని. మరి మరలా యవనస్తుల మధ్య గొప్ప ఉద్యమం వస్తుంది. మరి ఈ రీతిగా దేవునికి దావీదు భక్తుడు అంటాడో, నా జీవిత కాలం అంతా అంటాడో, నా బ్రతుకు కాలం అంతా అంటాడు. ఆ రీతిగా నేను కూడా మరణం వరకు ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉండాలని, ఇంకా నశించిపోతున్న అనేక మందికి సువార్తను అందించి రక్షణ మార్గంలో నడిపించాలని, విశ్వాసులు వారి యొక్క విశ్వాసంలో మరి స్థిరమైన విశ్వాసంతో, మరి ఆనాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాస వీరులు ఉన్నారు. ఆ రీతిగా ప్రతి విశ్వాసి అది ఆదర్శంగా తీసుకుని మరి ముందుకు కొనసాగాలని ఆశతో మరి ఈ పరిచర్యలో నేను పాలుభాగస్తుడిగా ఉంటున్న నా కొరకు మరుమనసు పొందిన మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడు మరణం వరకు నేను నమ్మకంగా దేవునికి ఉండాలని ఆశిస్తున్నాను. ఆ రీతిగా దేవుడు నన్ను, నా దేవుని కుటుంబాన్ని, అలాగే ఈ యొక్క సంఘాన్ని బలపరిచి దీవించి ఆశీర్వదించేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ వేడుకుంటున్నాను. దేవునికి వందనాలు.